మండలంలోని జొన్నవాడ పెనుబల్లి గ్రామాల్లో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో విశేషమైనటువంటి స్పందన వస్తుంది. గిరిజన కాలనీల్లో ముఖ్యంగా దళితవాడల్లో ఇందిరమ్మ రాజ్యాన్ని ఇంకా మర్చిపోలేదు, మాకు కాంగ్రెస్ కావాలి అనేటటువంటి నినాదం బలంగా వినిపిస్తుంది. కాబట్టి ఈ నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా నేను మనవించుకునేది ఏంటంటే, సమయాభావం వల్ల నేను ప్రతి ఇంటికి రాలేకపోయినప్పటికీ కూడా మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించండి, నన్ను గెలిపించండి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే గతంలో 6 సార్లుగా పనిచేసినటువంటి ఎమ్మెల్యే గారు ఆయన మంత్రిగా చేసినారు. మళ్ళీ ఇప్పుడు 7వ ఎమ్మెల్యే కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించి మళ్ళీ ఎమ్మెల్యే కావాలనుకోవడం లేదు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి గారు, ఆమెకి ఒకవేళ ఓడిపోయినా ఇంకొక 100 కోట్లు ఇచ్చి రాజ్యసభ మన ప్రభాకర్ రెడ్డి గారు కొనివ్వగలరు. కాబట్టి మీరు ఆమెకు ఓటు వేయకపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు, నన్ను ఒకసారి ఆశీర్వదించండి. నేను సర్పంచ్గా పనిచేస్తున్నా, ఒక పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నా, కార్యకర్తల బాధలు తెలిసిన వాడిని. ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, అటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, మీలో ఒకటిగా ఒక కార్యకర్త ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. కాబట్టి కార్యకర్తల మాటలకి విలువ లేని పార్టీలో మనం పనిచేయడం కన్నా నా అలాంటి యువకుడిని ఆశీర్వదించమని కోరుతున్నాను. ఈ నియోజకవర్గంలో కొప్పుల రాజు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా, నేను ఇద్దరం కూడా చదువుకున్న వాళ్ళం. గతంలో కొప్పుల రాజు గారు కలెక్టర్గా పనిచేస్తున్న 4 సంవత్సరాల పాటు. కాబట్టి ఇద్దరిని కూడా హస్తం గుర్తు మీద రేపు జరగబోయేటటువంటి 17వ తేదీన ఎన్నికల్లో హస్తం గుర్తు మీద మేము ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం.